మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? కెరియర్, పర్సనల్ లైఫ్ లేదా వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారా? వయసు అయిపోతుందని బాధపడుతున్నారా? అయితే ఈ పాడ్కాస్ట్ మీకోసమే. మీరు ఎగ్ ఫ్రీజింగ్ గురించి విన్నారా? ఇది సేఫా కాదా? ఎగ్ ఫ్రీజింగ్ ఏ వయసు వారు చేసుకోవచ్చు? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఫర్టిలిటీ మీద ఉంటుందా? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఓన్లీ సెలబ్రిటీస్ కి మాత్రమేనా? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ చందన లక్కిరెడ్డి గారు ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. సో జనరల్గా ఇన్ఫర్టిలిటీ ఎవరిలో ఎక్కువ ఉంటుంది, మేలా ఫీమేలా? ఇది ఐ థింక్ బ్లేమ్ గేమ్ అనేది మా దగ్గర కూర్చొని వీళ్ళ పేరెంట్స్ అబ్బాయిది అంటుంటారు, అమ్మాయి పేరెంట్స్. అందుకే అట్లీస్ట్ మన పాడ్కాస్ట్ ఎట్లా అంటే వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇస్తుంది. కరెక్ట్. ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. ఆల్రెడీ అవును. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటున్నారు, అవును. దాని మీద అవును. మళ్ళీ స్ట్రెస్ ఒకటి ఫ్యామిలీ యా, నుంచి యా. ఇది అవ్వట్లేదు తన వల్లనే అని వీళ్ళు- ఇప్పుడుకి మీరు అన్నట్లు మెజారిటీ అమ్మాయిలోనే ప్రాబ్లం అంటారు. హ్మ్. అంటే అక్కడ క్లియర్ కట్గా మనకు కనబడుతున్న టెస్ట్లో అబ్బాయిది ప్రాబ్లం అని, కానీ ఆ టాబు అలానే ఉండిపోయింది. ఇన్ఫర్టిలిటీ అంటే అమ్మాయిదే ప్రాబ్లం. సో అసలు మనం ఎవిడెన్స్ చూసినా, మా ఎక్స్పీరియన్స్లో చూసినా ఇద్దరు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తారు. అంటే 50% అబ్బాయిలో ఉంటే 50% అమ్మాయిలో ఉంటుంది. కొన్నిసార్లు రెండు కలిపి కూడా ఉండొచ్చు. ఓకే. సో మనం అది కరెక్ట్ ఎక్కడ ప్రాబ్లమ్ అని చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తేనే వస్తుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ టైము అసలు ఫీమేల్కి 2 అడ్వాన్స్ టెస్టింగ్స్, రిపీటెడ్గా ట్యాబ్లెట్స్ అన్నీ తినిపించేస్తుంటారు. హస్బెండ్ సైడ్ నుంచి ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ కూడా చేయించుకోరు. హ్మ్. అంటే ఫస్ట్ అత్తగారులు వాళ్ళు మా అబ్బాయికి ఏం ప్రాబ్లం problem ఉంటుంది, మంచిగా వాడు మంచి డైట్ ఉంటాడు, బాగా హెల్తీగా ఉంటాడు, వాడికి ఏం ఉండదు, ఈ అమ్మాయికే చేయండి అని వాళ్ళే చెప్పేస్తుంటారు. మాకు హ్మ్. నేను కుదరదు అంటాం, ఇద్దరిది చూడండి, నేను ఏ ట్రీట్మెంట్ ఇవ్వను. సో ఫస్ట్ ఆ అబ్బాయిది కూడా చేశాక దాన్ని బట్టి కరెక్ట్గా ఇస్తాము, అప్పుడే మీకు కూడా బెస్ట్ ఉంటుంది అని చెప్తాము అనమాట. చాలా మందికి అబ్బాయే కావాలని ఉంటుంది. స్టిల్ ఇంకా అదొక ఉండిపోయింది Yeah, మన దగ్గర, yeah. ఇండియన్స్ దగ్గర. సో అట్లాంటి వాళ్ళు ఉంటారా? అంటే ఓన్లీ చుట్టుపక్కలనే చూస్తూ ఉంటామా, మీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేస్తుంటారు మాకు అబ్బాయే కావాలని కూర్చోవడం? వెరీ కామన్. ఆ. రోజుకొకరైనా వస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మేము కుదరదని చెప్తాము అనమాట. సో ఇప్పుడు ఎలా అంటే అది జెండర్ సెలెక్షన్ అనేది అసలు మన ఇండియాలో అలౌడే కాదు. ఇట్స్ నాట్ ఈవెన్ లీగల్ అండ్ వీ ఎథికలీ ఆల్సో డోంట్ బిలీవ్ ఇన్ దట్. అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఒకటే. హ్మ్. కానీ వీళ్ళు ఎక్కడ నుంచో మరి ద గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్, ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తే అలా అయిపోతుంది, వాళ్ళ చేతిలో పని. నిన్న ఇన్ఫ్యాక్ట్ ఒక పేషెంట్ని చూసినాను, అమ్మాయికి 4 సిజేరియన్ సెక్షన్స్ అయినాయి, 4 ఫీమేల్ బేబీస్. ఇప్పుడు 5th షీ వాంట్స్ టు ట్రై ఫర్ మేల్ బేబీ అంట. సో నేను అక్కడ చెప్పింది, ఫస్ట్ అసలు నీకు 5th ప్రెగ్నెన్సీనే సేఫ్ కాదు, హ్మ్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మేల్ బేబీ అనేది మా చేతిలో లేదు. తను అంటుంది ఎవరో ఒక డాక్టర్ తనకు చెప్పారంట, లేదు వాళ్ళు వై క్రోమోజోమ్ సెలెక్ట్ చేసుకుంటారు, స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి, స్పెషల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అది ఇస్తే మేల్ బేబీ వచ్చేస్తారు. ఆల్రెడీ బయట అట్లా ఎవరికో 70,000 85,000 ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చి మిస్కారేజ్ కూడా అయిపోయింది, అయినా అదే పట్టుకున్నారు. మీ దగ్గరికి కపుల్స్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా అనలైజ్ చేస్తారు? ఏమైనా క్వశ్చనీర్ అడుగుతుంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో ప్రొసీజర్స్ చేసుకొని ఎంతో ట్రీట్మెంట్ దీనికి దానికి అని ఇక్కడ అక్కడ తిరిగి అలసిపోయి ఉంటారు. మెంటల్గా కూడా చాలా సపోర్ట్ లేకుండా ఇంట్లో ఫ్యామిలీ నుంచి కూడా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎప్పుడు ఇంకెప్పుడు అని. సో ఎట్లా డీల్ చేస్తారు వాళ్ళు? అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్ని, అది కూడా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి హోలిస్టిక్ అప్రోచే ఇస్తాం. నాట్ జస్ట్ మెడికల్, జస్ట్ వచ్చామా నేను చూసానా మెడిసిన్ రాసానా అలా అయిపోదు వాళ్ళకి రిజల్ట్. సో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి రిసీవింగ్ స్టాఫ్ దగ్గర నుంచి సిస్టర్స్ కానీ, తర్వాత డాక్టర్స్ కానీ, తర్వాత మా దగ్గర స్పెసిఫిక్గా సైకాలజిస్ట్. సో దట్ ఈస్ యాక్చువల్లీ మ్యాండేటరీ ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్కి. సో ఇప్పుడు వాళ్ళకి మెడికల్గా వీ విల్ సజెస్ట్ ద ట్రీట్మెంట్, బట్ వాళ్ళకి అక్కడ ఎంతో స్ట్రెస్, సందేహాలు ఉంటాయి, ఇదేనా నాకు వర్కౌట్ అవుతుందా అని. సో వాళ్ళకి మెల్లగా మేము ఆ ట్రస్ట్ విన్ చేయడము, ఆ కౌన్సిలింగ్ సెషన్స్ చేసుకుంటూ అందరూ ఓకే వీళ్ళు నా మంచి గురించే చెప్పారు, ఇక్కడ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చాకే చేస్తాము. ఇప్పుడు పొద్దున్న కూడా ఒకరు పాజిటివ్ వచ్చి ద గేవ్ ద రివ్యూ, అంటే ఫస్ట్ అటెంప్టే వచ్చింది. సో అండ్ బట్ వీ నెవర్ ప్రామిస్ మీకు ఫస్ట్ అటెంప్ట్ IVFలో తెప్పిస్తామని, బట్ వాళ్ళు అనడం కూడా
రిజల్ట్ కన్నా ఇక్కడ మమ్మల్ని రిసీవింగ్ చేసుకోవడము, అందరు మాతో ఫ్రెండ్లీగా ఉండడము, ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. సో అంటే మేము ఫస్ట్ దాని గురించే వర్క్ చేస్తాం. రిజల్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు వచ్చినప్పుడు స్ట్రెస్ లేకుండా నిజంగా నేను ఇంకొక ఫ్యామిలీ లాగా, అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చినట్లు అనిపించాలి, హోలిస్టిక్ అప్రోచ్తో ఉండాలి. ఇన్ఫర్టిలిటీలో అది చాలా ఇంపార్టెంట్. అదర్ ఫీల్డ్స్లో ప్రాబబ్లీ ఓకే, అంత ఇంటరాక్షన్ ఉండదు. కానీ ఇక్కడ మాతో ఇంటరాక్షన్, మా స్టాఫ్తో ఇంటరాక్షన్, సైకాలజిస్ట్తో వాళ్ళకి రిలేషన్షిప్, ఇవన్నీ కూడా రిజల్ట్కి చాలా ఇంపార్టెంట్. ఎట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఇన్ఫర్టిలిటీ రేట్ మనం తగ్గించవచ్చు? జనరల్గా ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో చూస్తూ ఉంటాం, వర్క్ ఎప్పుడు ఉంటుంది, కూర్చొనే ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ సాఫ్ట్వేర్ అనే కాదు, ప్రతి ఫీల్డ్లో ఉంది. యా, ఎట్లా డీల్ చేస్తారు? యా, ఇప్పుడు మేము అన్న హోలిస్టిక్ అప్రోచ్లో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో అందరికీ జస్ట్ మెడిసిన్సే కాదు, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం, వాళ్ళ ప్రొఫెషన్ అది కనుక్కుంటాం. మీరు అన్నట్లు ఐటీ ఫీల్డ్ వాళ్ళకి 2 మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ బికాస్ ఆఫ్ టార్గెట్స్ అదంతా. ఇంకొకటి వెరీ సెడెంటరీ, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా సెడెంటరీ. అదైతే అసలు వాళ్ళకైతే కంటిన్యూస్గా వన్ ఆఫ్ మై పేషెంట్ వాజ్ టెల్లింగ్ మీ, అసలు మార్నింగ్ 8 కూర్చుంటే నైట్ డిన్నర్ వరకు షీ హ్యాస్ టు బి ఆన్ కాల్స్. మధ్యలో లేచి నడవడానికి కానీ దేనికి ఉండదంట ఛాన్స్. సో యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్, మార్నింగ్ లేయగానో లేదా నైట్ కానీ అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ అది చేయడము. స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది, స్ట్రెస్ లేదు అని ఐ థింక్ చిన్నపిల్లోడు కానీ ఏజ్డ్ వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ కూడా చెప్పారు, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. బట్ దాని కోపింగ్ మెకానిజం ఒకటి, హెల్తీ డైట్ తీసుకోవడం, యాక్టివిటీ చేయడం, ఇంకా టాప్ ఆఫ్ ఇట్ యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసినా మంచిదే. ఇంకా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా ఈ మధ్య ఇంకా చూస్తున్నాం, అంటే ఐ థాట్ అవేర్నెస్ బాగా వచ్చి తగ్గించేస్తారేమో అని. ఈ మధ్యకాలంలో అది కూడా ఎక్కువ అవుతున్నాయి. చాలామంది మానేసాను మేడం, మానేసాను అంటారు. ఎప్పుడు మానేసావు అంటే 1 వీక్ బ్యాక్ అంటారు. 1 వీక్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ మానేస్తే ఆ క్రానిక్ చేసినదంతా మనకి ఎఫెక్ట్ ఇంకా స్టిల్ బాడీలో ఉంటుంది. సో వాళ్ళు మానేసి వాళ్ళ బాడీ రెస్టోర్ కావడానికి ఎంత కాదన్నా 6 months to 12 months పడుతుంది. ఓకే. సో అందుకని ఇవన్నీ కూడా వాళ్ళు వర్కౌట్, ఇప్పుడు కిడ్కి ప్లాన్ చేస్తున్నారు అంటే అట్లీస్ట్ 6 months బిఫోర్ నుంచి వాళ్ళు డైట్ చేంజ్ చేసుకోవాలి, ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే మానేయాలి, కాఫీ టీలు తగ్గించుకోవాలి. టోటల్గా మానేయమని చెప్పము, బట్ లిమిట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇద్దరు అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, జంక్ ఫుడ్స్ ఆపేసి హోమ్ మేడ్ ఫుడ్ చేసుకోవడం, విచ్ ఇస్ మోర్ డిఫికల్ట్ నౌడేస్. జంక్ ఫుడ్ ఈజీగా దొరికిపోతుంది. ఇవన్నీ చేసుకుంటూ వస్తే వాళ్ళకి ఆ 6 months తర్వాత ప్లాన్ చేసినప్పుడు హ్యాపీగా న్యాచురల్గా కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. యా.